పోలిస్తే కేసుల సంఖ్య తగ్గడంతో పాటు ఫోక్సో కేసుల్లో శిక్షలు ఎక్కువగా పడ్డాయన్నారు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నిబంధనలకు లోబడి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపడం, కేక్ కటింగ్ పేరుతో న్యూసెన్స్ చేస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తోన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్తో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సంవత్సరం సందర్భంగా పోలీసులు శాంతి భద్రతల మీద ప్రధానంగా దృష్టి సారించారు. గత 2 రోజుల నుంచి కూడా నాకాబందీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల మీద ఎలాంటి దృష్టి సారించారు ఏంటనే దాని మీద మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తానికి నూతన సంవత్సరం కావచ్చు, డిసెంబర్ 31 కావచ్చు, ఎలాంటి అంటే ఎటువంటి శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రజలకు మీరు ఏం చెప్పదచ్చు? ముందుగా అందరికీ కూడా విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నా తరపు నుంచి, నా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి జనాలందరికీ కూడా విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్కి సంబంధించి మనం ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ మనం స్టార్ట్ చేసినాము. నిన్న నాకాబందీ, ఆపరేషన్ చబూత్రా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది త్రూ అవుట్ ది డిస్ట్రిక్ట్. ఇవాళ కూడా కంటిన్యూ చేస్తాము, రేపు కూడా కంటిన్యూ చేస్తాము. అయితే జనాలకి సూచనలు ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఎంజాయ్ పార్టీ అవన్నీ చేసుకోవచ్చు, కానీ విత్ ఇన్ ద రూల్, విత్ ఇన్ ద లా చేసుకోవాలా. ఎవరు కూడా అన్నెసరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మందు తాగి బండి నడపొద్దు. అదేవిధంగా అన్నెసరీగా రోడ్ల మీదకి వచ్చేసి కేక్ కటింగ్స్ లేకపోతే ఎక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం తప్పకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ వి విల్ బీ దేర్. మేము దాని మీద కేసులు కట్టిన శిక్షలు కూడా తీసుకొని జరుగుతాము. అదేవిధంగా ఎవరైనా ఫామ్ హౌస్లలో ఇట్లాంటివైనా పార్టీలు ఏమైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి కంపల్సరీగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మా పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేయాలి, టికెటెడ్ ఈవెంట్. అదేవిధంగా కండక్ట్ చేసినప్పుడు ఒకవేళ లిక్కర్ ఉంటే కూడా అది మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు లిక్కర్ సర్వ్ చేయాలి. కానీ ఎక్కడైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ అనేవి దొరికితే మాత్రం కంపల్సరీగా వీ విల్ బీ వెరీ స్ట్రిక్ట్. కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాం మనం. నల్గొండ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఫోర్స్ అందరూ కూడా ఆ రోజు మేమందరం కూడా ఫీల్డ్లో ఉండేసి జనాలకి సహకరిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా కూడా మేము ప్రయత్నించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తాం. నూతన సంవత్సరం అనగానే సైబర్ క్రైమ్స్, సైబర్ నేరగాళ్లకు మొత్తానికి అమాయకులను బుర్డి కొట్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఎస్ఎంఎస్లు కావచ్చు, క్రెడిట్ కార్డులు అంటూ కూడా మొత్తానికి సైబర్ డిజిటల్ అరెస్ట్ అని కూడా కొత్తగా వింటున్నాం. సో వీటి మీద మీరు ప్రజలకి ఎట్లా మొబిలైజేషన్ చేస్తారు? అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో మనం విలేజ్ పోలీస్ ఆఫీసర్ అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ ఊళ్ళలో వెళ్ళేసి అందరికీ మనం అవగాహన మనం కల్పిస్తున్నాము. మనం పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే పోయిన సంవత్సరం 16 కోట్ల వరకు మనకి లాస్ అయితే ఈసారి ఓన్లీ 4 కోట్ల వరకు డబ్బులు అనేవి జనాలవి లాస్ అయింది. అందులో రికవరీ కూడా మనం ఎక్కువ చూపించడం జరిగింది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఎటువంటి సైబర్ క్రైమ్స్కి సంబంధించి మిమ్మల్ని ఎవరైనా ఓటీపీ అడిగినా మీరు ఇవ్వకండి. ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని చెప్పినా కూడా మీరు ఇవ్వకండి. ఎటువంటి అన్నెసరీ ఇమేజెస్ ఓపెన్ చేయనా, ఏమైనా తెలియని వాళ్ళు ఫోన్ కాల్ చేసినా కూడా మీరు ఎత్తాల్సిన అవసరం లేదు. డిజిటల్ అరెస్ట్కి సంబంధించి కూడా దేర్ ఇస్ నథింగ్, అంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదండి. పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ చేయాలంటే మీకు నోటీస్ ఇచ్చి ప్రాపర్గా తీసుకొని వెళ్తారు, కానీ మిమ్మల్ని మీద ఫోన్ల మీద చెప్పేసి మీకు డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాం ఇట్లాంటివి ఏమి ఉండదు. మొన్న కూడా మీరు చూసినారు 15 లక్షలు ఆ డిజిటల్ అరెస్ట్ అయితే మనం ఆపడం జరిగింది. సో ఇట్లాంటివి ఏమన్నా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి. ఇట్లాంటి మోసాలకి ఎక్కడ కూడా మీరు బాధితులు కావాల్సిన అవసరం లేదు. ఏదున్నా కూడా యూ కెన్ కాల్ 100, లేకపోతే మా సైబర్ హెల్ప్ లైన్కి కూడా కాల్ చేయండి. మేము అథెంటిక్గా కాదా, కరెక్టా కాదా కూడా మేము చెప్పే విధంగా మేము ప్లాన్ వేయడం జరుగుతుంది. మొత్తంగా ఈ 31 జనవరి 1 సందర్భంగా యువతకు, అన్ని వర్గాల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సో అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. రేపు సంబంధించి ఎవరైనా సరే వాళ్ళు ఏమైనా పార్టీ చేసుకోవాలన్నా, ఎంజాయ్ చేసుకోవాలన్నా కూడా విత్ ఇన్ ది హౌస్ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా చేసుకోండి. అన్నెసరీగా రోడ్ల మీద మద్యం తాగి నడపడము అయితే మాత్రం కంపల్సరీగా కేసులు అయితే మా చెక్ పాయింట్స్ అన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా రోడ్ మీదకి వచ్చి న్యూసెన్స్ చేయడము, కేక్ కటింగ్స్ లేకపోతే ఏమైనా బైక్స్ స్టంట్స్ చేయడం ఇట్లాంటి అయితే కూడా కంపల్సరీగా వెహికల్ అనేది మనం సీజ్ చేస్తాము, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము. ఎనీ ఈవెంట్ ఎక్కడైనా చేసుకున్నా కూడా, ఏదైనా లార్జ్ పబ్లిక్ గ్యాదరింగ్ మీరు ప్లాన్ వేస్తున్నా కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీగా, అండ్ ఎక్సైజ్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎక్కడ కూడా డ్రగ్స్ కన్స్యూమ్ చేసుకొని బయటకు తిరిగితే మాత్రం అలా డ్రగ్స్ కన్స్యూమ్ చేసినా అని తెలిసినా కూడా డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కూడా మేము అవైలబుల్ పెట్టుకున్నాము. రేపు డ్రగ్ టెస్టింగ్ కూడా అవుతుంది. సో అందరికీ కూడా రేపు న్యూ ఇయర్ అనేది మంచి అట్మాస్ఫియర్లో విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ ఫ్రెండ్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ అన్నెసరీగా జనాలకి ఇబ్బంది కలిగే విధంగా చేస్తే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది.
శాంతియుత వాతావరణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహానిస్, నల్గొండ. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అన్నమయ్య